అలాగే సార్ మనం ఇంకా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అగ్రనేత ఎవరు మన రాహుల్ గాంధీ అయితే ఖమ్మం నుంచి లేదంటే భువనగిరి నుంచి అయితే బరిలోకి దిగుతారని అయితే తెలుస్తోంది ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అయితే. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే గతంలో రాయ్బరేలీ అండ్ అమేథీ స్థానాల నుంచి ఎక్కువగా గాంధీ కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీ అంటే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. ఈసారి అంటే అమేథీతో పాటు వాయనాడ్ నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితి ఉంది. అమేథీలో ఓడిపోయినటువంటి రాహుల్ గాంధీ వాయనాడులో గెలిచారు. అయితే వాయనాడు ఇప్పుడు ఒక సంక్లిష్టమైన పరిస్థితి వచ్చింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వామి అయినటువంటి సిపిఐ ఆ సీట్లోంచి తమ అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ రాహుల్ గాంధీ యొక్క అంటే స్థానం మీద సందిగ్ధత ఏర్పడింది. అదే సందర్భంలో ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ స్థానం నుంచి ప్రియాంక గాంధీని లేదా సోనియా గాంధీని పోటీ చేయించాలన్న ఒక ప్రయత్నం జరిగింది. వీటన్నిటికంటే వేరుగా ఖమ్మం స్థానం నుంచి ఖమ్మం సేఫ్ స్థానం అనే ఉద్దేశంతో ఖమ్మం స్థానం నుంచి పోటీ చేయించాలనే ప్రయత్నం జరిగింది. అంటే 17 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు దక్కడానికి ఇది ఒక రాజకీయ ఎత్తుగడగా కూడా అంటే కాంగ్రెస్ భావించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి మొత్తానికైతే కన్ఫ్యూజన్గా ఉంది. తెలంగాణ నుంచా లేదంటే కర్ణాటక నుంచి పోటీ చేస్తారా, కర్ణాటక నుంచి అంటే దక్షిణ భారతదేశంలో 2 కాంగ్రెస్ రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్కి హవా నడుస్తోందని ఫీల్ అవుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. కర్ణాటకలో కూడా అదే పరిస్థితులు ఉన్నప్పటికీ కర్ణాటక కంటే కూడా తెలంగాణ వైపే తీసుకురావాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఖర్గేతో మాట్లాడినటువంటి పరిస్థితి అది. దానికి సంబంధించినటువంటి ఇనిషియేషన్ జరిగింది. కాబట్టి ఒకవేళ రాహుల్ గాంధీ వస్తే భువనగిరి వస్తారా, నల్గొండ వస్తారా, లేకపోతే ఖమ్మం వస్తారా, లేదా వాళ్ళ నాయనమ్మ ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి మెదక్ స్థానానికి వస్తారా, లేదా ఎక్కువ మంది సికింద్రాబాద్ని కూడా సేఫ్ సీటుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డిని పోటీ పట్టడం ద్వారా అంటే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డితోటి ప్రత్యక్ష పోటీ చేయడం ద్వారా ఈ 2 పార్టీల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి, ప్రత్యక్ష పోరాటానికి 2 పార్టీల మధ్య ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ పోటీ ఉండటం క్రియేట్ చేయడం ద్వారా మొత్తం రాష్ట్రంలో ఈ 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లేకుండా మొత్తం ఈ 2 పార్టీల మధ్య రాజకీయాన్ని అంతా తిప్పాలన్న ప్రయత్నం జరుగుతుంది. సేఫ్ స్థానాలుగా భావించేటటువంటి ఖమ్మం, అంటే నల్గొండ ప్లస్ మహబూబ్ నగర్ అండ్ ఇది మన భువనగిరి, ఇవన్నీ సేఫ్ సీట్లుగానే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ గ్యారంటీగా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తాయని కాంగ్రెస్ బాగా ధీమాగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎక్కడో దగ్గర పోటీ చేయాలని చెప్పి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్కి ఇది ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇవి. అదే సందర్భంలో ఇప్పుడు కూడా గత 23 ఎన్నికల్లో కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చినటువంటి నియోజకవర్గాలు. ఖమ్మం పార్లమెంటు స్థానంలో మొత్తం కాంగ్రెసే సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. టోటల్గా ఖమ్మంలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో పాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. అది ఆ నియోజకవర్గం కూడా ఖమ్మం పార్లమెంటు పరిధిలోకి రానిటువంటి నియోజకవర్గం. కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా అంటే ఈ అంశాల్లో కీలకంగా భావించాల్సింది ఏంటంటే ఖమ్మం ఒక సేఫ్ స్థానం అని చెప్పేసి భావిస్తున్నారు. ఒక పక్కనేమో సేఫ్ స్థానం కోసం ఖమ్మం ఆలోచిస్తున్నారు, రెండో పక్క సికింద్రాబాద్ స్థానం నుంచి రంగంలోకి దింపడం ద్వారా కిషన్ రెడ్డితోటి D1 పోటీ చేయడం ద్వారా మరొక సానుకూలమైనటువంటి మొత్తం రాష్ట్రానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి రాజకీయ చర్చ అయితే ఉన్నటువంటి అంశం స్వాతి. అలాగే ఇంకా కిషన్ రెడ్డి అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్కు ఒక్క సీట్ గెలిచినా కానీ ఉపయోగం ఉండదనేది అయితే కిషన్ రెడ్డి అనడం జరుగుతుంది. ఉపయోగం ఉండదని అయితే అంటున్నారు. వాస్తవంగా ఈ ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ని మొత్తానికి క్లోజ్ చేయాలని 2 జాతీయ పార్టీలు క్లియర్గానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అంటే మీరు జాతీయ స్థాయిలో ఏ రాజకీయ కూటమి వైపు లేరు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం చెప్తున్నారు. కిషన్ రెడ్డి మాట్లాడింది కూడా ఆయన ఇప్పుడు 1, 2 స్థానాలు గెలిచిపోయి అక్కడికి పోయి ఏం చేస్తాడు, ఆ మాటలో అర్థం ఏంటంటే ఈ 2 కూటములుగా దేశ రాజకీయాలు విడిపోయినటువంటి పరిస్థితుల్లో ఏ కూటమిలో లేనటువంటి బీఆర్ఎస్ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది ప్రశ్న. బీఆర్ఎస్గా ఉంటుందా, ఈ ఎన్నికల్లోపే టీఆర్ఎస్గా మారుతుందా అనేది మరొక అంశం. అయితే
టీఆర్ఎస్ ఆల్రెడీ వాస్తవం రూపంలో ఎక్కడా రాజకీయ చిత్రపటంలో ఎక్కడా లేకుండా పూర్తిగా ద్విముఖ పోటీ జరపాలి, ద్విముఖ పోటీగా మిగల్చాలనేది రెండు జాతీయ పార్టీల యొక్క ఆలోచనగా క్లియర్గానే కనిపిస్తుంది. సో అది